శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. కుమారస్వామి కైలాసానికి వచ్చి శివుడి యొక్క తొడల మీద కూర్చున్నప్పుడు, ఆయన ఒడిలో కూర్చున్నప్పుడు పార్వతీ పరమేశ్వరుడు శోభ అంతింత కాదని చెప్పుకున్నాం కదా. ఆ సందర్భంలో యక్ష కిన్నర గంధర్వులందరూ కూడా వచ్చి గానము, వేదం కూడా చదువుకున్నారని చెప్పాం కదా. ఋషులంతా వేదాలు చదివారని, నంది మొదలైనటువంటి వాళ్ళు వాద్యాలు వాయించారని చెప్పుకున్నాం కదా. దేవతా స్త్రీలు నాట్యాలు చేశారు. అందరూ ఏదో తెలియని ఆనందంతో మునిగి ఉండగా కుమారస్వామి గణపతితో, ఆ స్వామితో ఆడుకున్నాడట. ఇంతలో కుమారస్వామి శివుడి ఆభరణమైనటువంటి వాసుకిని చూసి అదేమో చిత్రంగా ఉంది అనుకుంటూ మహాభయంకరమైనటువంటి ఆ వాసుకి నోటిని చీల్చాడు. 1, 4, 6, 2, 3 అని తప్పు లెక్కలు చెప్పుతూ ఆ సర్పం యొక్క పళ్లను లెక్క పెడుతున్నాడు. ఆ బాల చేష్టలు చూసి శివపార్వతులే కాక అక్కడ ఉండిన వాళ్ళందరూ, ఆ దేవతలందరూ సంతోషంగా నవ్వుకున్నారు. ఇది సాలదని ఆ వాసుకుని తల, తోక పట్టుకొని గట్టిగా లాగాడు. వాసుకి సామాన్యమైందే, శివుడి యొక్క ఆభరణం, వాడుకున్నాడు దాంతో. అది శివుడి కంఠానికి బిగుసుకుంది. అటు ఇటు పట్టుకొని లాగాడు. ఎప్పుడు లాగాడు శివుడి కంఠానికి బిగుసుకుంది. నీలకంఠుడు కదా, ఒక పర్యం అయింది కదా, మళ్ళీ ఒకసారి చూపించుకున్నాడు. ఆ కాలకూట విషానికి కూడా లొంగని శివుడికి ఈ కుమార ప్రభావంతో దగ్గు వచ్చి బొంగురు పోయిన గొంతులో కుమారా వదులు, కుమారా వదులు అన్నాడట. స్వామి విషాన్ని తాగాడు కదా అనుకున్నాం. అమృతమథన సమయంలో మొదటి పుట్టినటువంటి విషం కదా. అది కూడా చాలా విచిత్రమైనటువంటి కథ కదా. ఆ శివుడి దగ్గర రాక్షసులు, దేవతలు వెళ్ళి మాకు అమృతం ఎట్లా చేయాలన్నప్పుడు విష్ణువు దగ్గర వెళ్ళండి అన్నాడు. విష్ణువు ఉపాయంతో రాక్షసులంతా ఒక చోట పట్టుకొని, దేవతలంతా ఒక చోట పట్టుకొని, రాక్షసులు మేము పెద్దవాళ్ళం కదా, మేము తల పట్టుకుంటామని, సరే మేము చిన్నవాళ్ళం కదా తోక పట్టుకుంటామని. అది సామాన్యమైన వాసుకి కాదండి. ఆ పర్వతానికి, మందర పర్వతానికి మథనం చేసి కింద స్వామి తాబేలు రూపంతో చెప్పుకున్నాం కదా కథ మనం. ఆ సమయంలో మొదట పుట్టినటువంటిది ఏంటి చెప్పండి? విషం. కానీ ఇది తెలీదు. మొదట ఒక ఒప్పందం చేసుకున్నారు దేవతలంతా శివుడి దగ్గర వచ్చి, స్వామి మేము చిరికినటువంటి ఆ మంథర పర్వతంలో, ఆ సముద్రంలో మొదటి పుట్టినటువంటిది మీకు అర్పణ చేస్తాము అంటే చాలామంది స్వామీజీ మేము మొదటి జీతం మీకు అర్పణ చేస్తామంటుంటారులే, మొదటి వ్యాపారం మీకే ఇస్తాము అంటుంటారు. అట్లా చాలామంది ఒప్పందం చేసుకున్నట్టుగా చేస్తూ ఉంటారు. అట్లా శివుడి దగ్గర ఒప్పందం చేసుకుంటారు. అమృతమే కదా పుట్టేది, అందుకని మొదట అమృతం మీకేనేది, మీరు తీసుకున్న తర్వాత మాకు ఇవ్వండి అని మొదట ఒప్పందం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏమైంది? తారుమారు అయిపోయింది. మొదట ఏం పుట్టింది? విషం పుట్టింది. ఒప్పంద ప్రకారం మొదట పుట్టినటువంటిది శివుడే కదా తీసుకోవాలా. ఆయనే తీసుకునేటట్టు చేశారు విషం. అటువంటి విషాన్ని తాగినప్పుడు కూడా స్వామికి బొంగురు పోలేదన్నారు. అప్పుడు అమ్మవారు పట్టుకుంది అది వేరే అంతా. అప్పుడు కూడా బొంగురు పోకోకుండా ఉండినటువంటి గొంతు స్వామిది ఈ కుమారస్వామి పట్టుకొని సర్పం బిగించటంతో స్వామికి, దేవుడికి, మన ప్రభువుకి దగ్గు వచ్చిందట. చూస్తాం ఏం చేస్తాడు దగ్గుకి.
దగ్గుకి మందులు వేసుకుంటాడా లేక ఇంకేమైనా చేస్తాడో చూస్తాం.